80s 90s కిడ్స్ టైర్ బండ్ల ఆట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. 90s 80s సాయంత్రం వాళ్ళు గుర్తున్నాయా ఫ్రెండ్స్? స్కూల్ అయిపోగానే బుక్కులు పడేసి ఒక కర్ర ముక్క పాత టైర్ పట్టుకొని వీధుల్లోకి పరిగెత్తుకొని వెళ్ళిన రోజులు అవి. అంతేకాకుండా అందరూ ఫ్రెండ్స్ కలిసి వీధుల్లో ఆడుకునేవాళ్ళం. వీధంతా టైర్ బండ్ల ఆటతో కోలాహలంగా నిండిపోయేది. ఒక ఫినిషింగ్ లైన్ గీసుకొని అందరం ఒక లైన్లో నిలబడి ఈ గేమ్ని స్టార్ట్ చేసేవాళ్ళం. ఎవరైతే ఫినిషింగ్ లైన్కి ఫాస్ట్గా వెళ్తారో వాళ్ళే విన్నర్ అనమాట. అంతేకాకుండా అప్పట్లో సర్కిల్ షేప్లో రౌండ్లు కొట్టేవాళ్ళం, 8 షేప్లో సర్కిల్ రౌండ్లు కొట్టేవాళ్ళం. ఎవరైతే స్పీడ్గా నడుపుతున్నారో వాళ్ళే విన్నర్గా ఉండేవాళ్ళు అనమాట. అంతేకాకుండా ఈ బండి నడపడానికి చెయ్యి కాకుండా ఒక చిన్న కర్ర ముక్కని వాడేవాళ్ళం. అదే స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి దాన్నే బ్రేక్గా కూడా వాడేవాళ్ళం. ఆ రోజుల్లో చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి. కానీ ఎంత గొడవలు జరిగినా మళ్ళీ కాసేపటికి అందరం కలిసిపోయేవాళ్ళం అనమాట. ఆ మధురానుభూతులు ఇప్పటికి తలుచుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ పాత టైర్ల కోసం పంచర్ షాపుల దగ్గరికి వెళ్ళాము. అలాగే ఎవరి దగ్గరైనా మోటార్ బైకులు ఉంటే వాళ్ళ టైర్లు పంచర్ అయిపోయినా లేదా హోల్స్ పడిపోయినా అలాంటి మోటార్ బైకుల టైర్లు కూడా తెచ్చుకొని ఆడిన రోజులు. ఈ రోజుల్లో మనకి ఎన్నో ఖరీదైన గేమ్స్ ఉన్నా కూడా ఆ టైర్ బండి ఆటిచ్చే కిక్కు ఇప్పుడున్న గేమ్స్ అయితే ఇవ్వలేవు. మీలో ఎంతమందికి మధురానుభూతులు గుర్తున్నాయి ఫ్రెండ్స్? ఈ జ్ఞాపకాలు మీకు గుర్తున్నాయా? గుర్తుంటే ప్లీజ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో మీ ఊరి పేరు కూడా మెన్షన్ చేస్తే నా వీడియో ఎంతవరకు చేరింది అనేది తెలుసుకోవాలనుంది. టైర్ బండ్ల ఆటలో ఇలా గుద్దుకొని 2 టైర్లతో గుద్దుకొని ఎవరి టైర్ అయితే పడిపోకుండా నిలబడుతుందో వాళ్ళే విన్నర్గా ఉండేవాళ్ళం. ఈ 90s రోజులు 80s రోజులు అనేవి పిల్లలకి చాలా మధురానుభూతులు అయితే అప్పుడు పిల్లలకైతే ఉన్నాయి. టైర్ బండ్ల ఆట ఈవినింగ్ పూట అయితే ఓ పెద్ద కోలాహలమే, ఊరంతా పండగగా ఉండేది. పిల్లలదైతే చిన్న గొడవలు ఉండేవి, చిన్న చిన్న అల్లర్లు ఉండేవి, కానీ అందరం మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. ఆ రోజుల్లో ఈ చిన్న చిన్న గొడవలు అనేది చాలా కామన్. కానీ ఒక 10 నిమిషాలకే ఆ అలకలు మాయమైపోయేటి. కల్మషం లేని మనసులుగా ఉండేటి పిల్లలకి. అప్పట్లో మాకు టీవీలు లేవు, మొబైల్ లేవు, ఇలాంటివి ఏమీ లేవు. ఆ రోజుల్లో మాకు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఒక ఆట ఏదైనా ఉందంటే టైర్ బండి. దీన్ని రిమ్ముతో కూడా ఆడేవాళ్ళం. ఇలాగ రిమ్ముతో ఆడేవాళ్ళం. రిమ్ములు లేని వాళ్ళు టైర్ తెచ్చుకొని ఆడేవాళ్ళు. రిమ్ముతో ఆడితే అంత ఫాస్ట్గా వెళ్ళదు బండి. టైర్ అయితేనే చాలా బాగా వెళ్తుంది. ఒక చిన్న కర్ర ముక్కతో దాని స్పీడ్ ఇంక్రీజ్ చేస్తూ అలాగే బ్రేక్ లాగా వాడేవాళ్ళం.